ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట దక్కింది. కూటమి ప్రభుత్వం కావాలని ఆయన పెట్టిన కేసులో వారికి షాక్ తగిలింది. పేర్ని నాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సోమవారం వరకు పేర్ని నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి పేర్ని నాని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ ఇచ్చారు. పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన కేసులో పేర్ని నానిని A6 గా మచిలీపట్నం పోలీసులు చేర్చారు. పేర్ని నానిపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పేర్ని నాని కుటుంబమే లక్ష్యంగా అక్రమ కేసులు పెడుతోంది. రికవరీ మొత్తం చెల్లించినా వదలకుండా వేధింపుల పర్వానికి తెరతీసింది. పేర్ని నాని సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ రాగానే మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే 1,68,00,000 పేర్ని నాని కుటుంబం చెల్లించింది. మరో 1,67,00,000 రికవరీ చెల్లించాలంటూ జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు పంపించారు. జయసుధకు ముందస్తు బెయిల్ రాగానే పేర్ని నానిని A6 గా కేసులో పోలీసులు చేర్చారు. కాగా ఈ కేసులో మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ మచిలీపట్నంలోని 9వ అదనపు జిల్లా కోర్టు జడ్జ్ ఎస్ సుజాత సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా పేర్ని జయసుధ కేసులో మచిలీపట్నం రూరల్ పోలీసులు సోమవారం రాత్రి నలుగురిని అరెస్టు చేశారు. గోడౌన్ మేనేజర్ మానస తేజ, సివిల్ సప్లైస్ అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి, లారీ డ్రైవర్ మంగారావు, లారీ డ్రైవర్ స్నేహితుడు ఆంజనేయులను అరెస్టు చేశారు. వీరికి జడ్జి 12 రోజులు రిమాండ్ విధించారు.